వరంగల్ జిల్లా పరిధిలోని ఫెర్టిలైజర్ తరలింపులో లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని లారీ యూనియన్ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా డీసీఎం యజమానులను లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. తక్షణమే పట్టి లేజర్ తరలింపులో తగిన న్యాయం మాకు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల లారీ అసోసియేషన్ సభ్యత్వం పొంది డీసీఎం నడుపుతున్న వాహనాలను ఎక్కడికక్కడే అడ్డుకుంటామని హెచ్చరించారు. దేశంలో పెట్టుబడేది ఉమ్మడి జిల్లా మినీ వ్యాన్ డీసీ అసోసియేషన్ తరఫున మేము బండ్లన్నీ ఆపుతున్నామని వారం నుంచి బండ్లన్నీ స్ట్రైక్ చేస్తున్నాం. మా దాంట్లో కొంతమంది ఈ లారీ అనే శ్రీకాంత్ అనే అతను డీసీఎంలు కొనుక్కొని మమ్మల్ని ఈయనని సహకరించకుండా మాకు డిఓలు ఇవ్వకుండా మాకు చిచ్చు పెట్టుకుంటూ మా ఓనర్లు మాకు లొల్లి పెట్టుకుంటూ ఆయన బండి లోడ్ చేసుకొని బండి పోకుండా మేము ఆపడం వల్ల ఆయన వీడియో తీసుకుంటూ వాళ్ళ గుండగాల మమ్మల్ని పేరించుకుంటూ చూసుకున్నాం అంటూ మమ్మల్ని కొట్టడము అందరు తిట్టడము మమ్మల్ని బ్యాన్ చేయడం. దానివల్ల మేము ఇలా బండ్లు ఆపడం జరుగుతుంటే అలా లోడ్ చేసుకొని మా తరఫున ఒక 4 బండ్లు లోపడి ఉన్నాయి. విజిట్లో బండ్లు ఆపొద్దని మేము సెంట్రల్ గవర్నమెంట్కి నష్టం చేయొద్దని మేము తెలంగాణ ప్రభుత్వం కూడా నష్టం చేయకుండా మా సామూహిక ఎలక్షన్ చేస్తున్నాము. దీనికి మాకు అందరూ ఓనర్లు సహకరించాల్సిందిగా మీడియా మిత్రులకి మనవి అందరూ మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి మమ్మల్ని